హాయ్ వ్యూయర్స్. టుడే మనం తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్లో చాప్టర్ 15 గవర్నెన్స్. ఇది సోషో ఎకనామిక్ అవుట్లుక్లో లాస్ట్ చాప్టర్. దీంట్లో వచ్చేసి కీ హైలైట్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ హ్యాస్ ప్రొసెస్ 1.09 crore అప్లికేషన్ అండర్ ప్రజాపాలన ప్రోగ్రామ్. నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకు ప్రజాపాలన ప్రోగ్రాం కింద 1.09 కోట్ల అప్లికేషన్స్ అనేవి ప్రాసెస్ చేయబడ్డాయంట. అయితే ఆ తర్వాత చూస్తే ప్రజావాణి ఏంటంటే ఈ ప్రోగ్రాం మనకి ప్రజలకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి ఈ ప్రోగ్రాం అన్నమాట. స్టార్టింగ్లో మనకి ఇక్కడ ప్రజాభవన్లో స్టార్ట్ చేశారు అప్పట్లో. ఓకే, ఆ తర్వాత చూస్తే మీ టికెట్. ఇది కామన్ టికెటింగ్ మొబైల్ యాప్. మీ టికెట్ యాప్ ఇది ఒక మొబైల్ యాప్. ఇది ఏంటి అంటే మనకి ఆర్టీసీ సంబంధించి కానీ, మెట్రో రైల్ సంబంధించి కానీ, పార్కులకు సంబంధించి కానీ, గవర్నమెంట్ మనకు మామూలుగా టెంపుల్స్ కానీ, టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి అక్కడ కానీ వాటికి సంబంధించిన టికెట్లు కానీ లేకపోతే సర్వీసెస్ కానీ ఇట్లా మనం కొనుక్కోవచ్చు అన్నమాట. దీంట్లో మీ టికెట్ యాప్లో దీంట్లో బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే ఈ మధ్య వాట్సాప్ ద్వారా మీ సేవ సర్వీసెస్ను పొందే సదుపాయం కల్పించారు. అంటే వాట్సాప్ ద్వారా కూడా మనం స్కాన్ చేసుకొని ఆ సేవల సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. మనం ఫిజికల్గా అక్కడికి వెళ్ళకున్నా కానీ ఆన్లైన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ద భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2024ని మన తెలంగాణలో అమలు చేయనున్నారు. భూభారతి ఇది గుర్తుపెట్టుకోండి, ధరణి స్థానంలో వచ్చింది ఇది. ఆ తర్వాత మనకి తెలంగాణ స్టేట్లో మనకి 751 ఉమెన్ హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి. 751 అంటే ఉమెన్ సంబంధించిన ఏమైనా వేధింపులు అలాంటివి ఉంటే ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు అన్నమాట. అట్లా మనకి రూరల్ ఏరియాస్లో అయితే 386 ఉన్నాయి, ఎక్కువ రూరల్ ఏరియాస్ ఉన్నాయి. అర్బన్ ఏరియాస్లో అయితే 334 ఉన్నాయి. ఈ హెల్ప్ డెస్క్లో 751లో ఎక్కువ రూరల్ ఏరియాసే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మన తెలంగాణ పోలీసు ఎస్టాబ్లిష్డ్ 31 యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఏర్పాటు చేశారు మన తెలంగాణ పోలీసు వాళ్ళు. అయితే ఆ తర్వాత చూస్తే ప్రజాపాలన ఫస్ట్ ఫేజ్ మనకి డిసెంబర్ 28 నుంచి వెళ్ళి జనవరి 6, 2024 వరకు, డిసెంబర్ 28, 2023, 6 జనవరి 2024 వరకు దీన్ని అమలు చేశారు. యాక్చువల్గా ఏంటంటే గ్రామ పంచాయతీల్లో, మున్సిపల్ వార్డులో ఎట్లా అంటే ఏమైనా మరి ప్రజాపాలన కార్యక్రమం కింద 5 ప్రభుత్వ పథకాలు ఉన్నాయి చూడండి. టోటల్ 6 గ్యారంటీస్ ఉన్నాయి కదా, దాంట్లో 5 గ్యారంటీస్ సంబంధించి ఈ అప్లికేషన్ తీసుకుంటారన్నమాట. ఒకటి యువ వికాసం దీంట్లో లేదు, మిగిలిన 5 ఉన్నాయి. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత ఇవి ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎలిజిబుల్ మేము ఎవరెవరు ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నట్టు. అయితే దీని కింద ఈ అప్లికేషన్స్ టోటల్గా 1.09 crore అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. ఆ తర్వాత చూస్తే తెలంగాణ గౌడ్ ఎస్టాబ్లిష్డ్ 846 ప్రజాపాలన సేవా కేంద్రాలు. అంటే ఈ తర్వాత మనకి మళ్ళీ ప్రజాపాలన ఇప్పుడు డిసెంబర్ నుంచి జనవరిలో అయిపోయింది కదా, ఆ తర్వాత కూడా మళ్ళీ ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇవి ఏర్పాటు చేశారన్నమాట. అట్లా మనకి రూరల్ ఏరియాస్ 550, అర్బన్ ఏరియాస్ 296. సో రూరల్ ఏరియాస్నే ఎక్కువగా ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నమాట. ఆ తర్వాత మనకి ప్రజావాణి, ఏ పిల్లర్ ఆఫ్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ. ఈ ప్రజావాణి ఏంటంటే పబ్లిక్ గ్రీవియన్సెస్ అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఇక్కడ చెప్పుకోవచ్చు. దీన్ని డిసెంబర్ 8, 2023 రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో దీన్ని ప్రారంభించారు. ప్రజావాణి ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను ప్రజాభవన్లో సమర్పించవచ్చు. అయితే ఈ ఫిర్యాదులు ఉంటాయిగా, వీటికి సంబంధించినవి ప్రజావాణి.cgg.gov.in ద్వారా ట్రాక్ కూడా చేయొచ్చు, మనం చేయొచ్చు. అయితే ఈ కార్యక్రమం అనేది ప్రతి మంగళ శుక్రవారంలో నడుస్తుంది. సో ఇవి ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ప్రజాభవన్కి డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. మామూలుగా మంగళవారం, శుక్రవారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం ఇది నిర్వహిస్తారు. సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ప్రజావాణి ఇనిషియేటివ్. అయితే ఇప్పుడు గ్రీవెన్సెస్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ప్రజావాణిలో దాంట్లో కొన్ని సక్సెస్ స్టోరీస్ ఏంటంటే జైనాథ్, బెలా, బారాజ్ ఇవి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటాయి. అయితే ఈ మండలాల్లోని గ్రామాల్లో నివసించే 53 ఎస్సీ ఫార్మర్స్కి కుటుంబాలకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ లేవు, సో వాళ్ళకి ఇచ్చారన్నమాట.
ఆ తర్వాత కమ్మబోయిన పిచ్చయ్య అనేటానికి ఈయనకి నల్గొండ డిస్టిక్, ఈయన 0.30 గుంటల ల్యాండ్ ఉంటే అది అసైన్ ల్యాండ్, దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే ఈయన దరఖాస్తు చేసుకోవడం వల్ల ఈయన ఎలిజిబుల్ కాబట్టి ఆ పాస్ పుస్తకం పొందిండు. ఓకే. ఆ తర్వాత ప్రజావాణి దరఖాస్తు వలన మనకి కువైట్లో నివసిస్తున్న జైత్యాలకు చెందిన శ్రీరాముల అనదీప్ అనేతను అతని కువైట్ నుంచి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత చూస్తే మనకి గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్. ఇది ఏంటంటే మన గవర్నమెంట్ ఆర్డర్స్ని ఒక ఆర్డర్లో ఉంచడం అన్నమాట. వీటిని ఒక రిజిస్టర్ చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంచడం అనమాట. అట్లా 29 డిసెంబర్ 2024 నాటికి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని జీవోస్ జారీ చేసింది. సో సపరేట్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొన్ని జీవోస్ ఉంటాయి అన్నమాట. సో అవి ఇక్కడ రిజిస్టర్ అయి ఉంటాయి. ఇది దీని ఉద్దేశం. నెక్స్ట్ ఈతాల్. ఇది ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అగ్రిగేషన్ అండ్ అనాలిసిస్ లేయర్. ఇది ఈతాల్ ఫుల్ ఫామ్ అన్నమాట. ఇది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది దీనికి సంబంధించి MEITI, ఇది ఐఇట్ రావాలి, అండ్ దీన్ని NIC, వీళ్ళిద్దరు కలిసి డెవలప్ చేస్తారనమాట. ఇది ఏంటంటే దీని కింద మనకి ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, అవి ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఎంత జరిగినాయని చెప్పేసి సెంట్రల్లో, స్టేట్ గవర్నమెంట్లో ఇవి ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాయి. సో కామన్గా ఇది ఎట్లా అంటే డిజిటల్ ఇండియాలో ప్రోగ్రాంలో ఇది ఒక భాగంలా అన్నమాట. ఓకే. ఆ తర్వాత చూస్తే గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్. ఇది ఏంది అంటే దీని కింద మనకి గవర్నమెంట్ సంబంధించి ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ చేస్తారు. ప్రొక్యూర్మెంట్ అంటే సేకరణ అన్నమాట. ఇప్పుడు మనకి ప్యాడీ కానీ ఇంకేమైనా సర్వీసెస్ మీన్స్ ఇప్పుడు ప్యాడీ అక్కడ వర్క్ చేసే వర్కర్కి సంబంధించిన అమౌంట్ ఇవ్వడం కానీ, సో వీటికి సంబంధించిన టోటల్గా మనకి ఆన్లైన్లో వీటిని చేయడం అన్నమాట. వీటికి సంబంధించిన చెల్లింపులు చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అట్లా ఇది ఏంటంటే మనకి ట్రాన్స్పరెన్సీగా, ఎఫిషియన్సీగా, స్పీడ్గా, సో తొందరగా జరగడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ PMG దిశ. దీంట్లో ఏంటంటే మనకి ఇది డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ఇది ఒక భాగం. దీని ద్వారా 6 కోట్ల గ్రామీణ రూరల్ హౌస్ హోల్డ్స్ని డిజిటల్లీ లిటరేట్ చేయడం, అంటే వాళ్ళకి డిజిటల్ అక్షరాస్యత కల్పించడం దీని ఉద్దేశం. గ్రామ స్థాయిలో అయితే 9685 ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. 13,97,467 రిజిస్టర్ అయితే 11,42,568 ట్రైన్డ్ అయ్యారు. దీనిలో సర్టిఫికేషన్ ఓవరాల్గా 8,05,690 మందికి వచ్చిందంట. సో ఇది నెంబర్లు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ కామన్గా ఈ ప్రోగ్రామ్ ఏంటని తెలిసి సరిపోతుంది. ఆ తర్వాత డిజిలాకర్. ఈ డిజిలాకర్ ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఏంటంటే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి దీంట్లో సెక్యూర్ అసెస్ ఉంటుంది. అవి మనకి ఫిజికల్ డాక్యుమెంట్కి ఈక్వలెంట్ డాక్యుమెంట్గా వాటిని యూజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే రూల్ 9A ఆఫ్ IT రూల్స్ 2016 ప్రకారం ఈ డిజిలాకర్లో ఉన్న మనకి డాక్యుమెంట్స్ అనేవి ఈక్వలెంట్ టు ఫిజికల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఓకే. ఆ తర్వాత చూస్తే మీ సేవ. మనకు మీ సేవ కింద 4,500 సెంటర్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది ప్రైమరీ ప్లాట్ఫామ్ ఫర్ డెలివరింగ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ టు సిటిజన్స్ అండ్ బిజినెసెస్. సో ఈ మీ సేవ ద్వారా మనకి ప్రజలకు అందరికీ చాలా పనులు, ఇప్పుడు మనకి క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ ఇది ప్రైమరీ ప్లాట్ఫామ్ అన్నమాట మనకి సిటిజన్ సర్వీసెస్కి. అయితే లాంచ్ ఆఫ్ న్యూ సిటిజన్ సర్వీసెస్ ఇన్ మీ సేవ. సో కొత్తగా ఇప్పుడు December 8, 2024లో 9 న్యూ సర్వీసెస్ లాంచ్ చేశారని చెప్తున్నారు. దాంట్లో వచ్చేసి ఒకటి గ్యాప్ సర్టిఫికేట్ అంటే రెగ్యులర్ చదువుకుంటూ ఉండి ఒక సంవత్సరం మధ్యలో ఆపేసారు అనుకోండి, వాళ్ళకు మళ్ళీ జాయిన్ అయినప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది అట్లా. ఆ తర్వాత నేమ్ చేంజ్ ఆఫ్ సిటిజను, లోకల్ క్యాండిడేట్, మైనారిటీ సర్టిఫికేట్, రీ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్, లైక్ మనకి ఆల్రెడీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ని మళ్ళీ 1 year తర్వాత ఇస్తారు చూడండి, EBC కానీ క్రిమి లేయర్ అలాంటి సంబంధించి అన్నమాట. అలాగే క్రిమి అండ్ నాన్ క్రిమి లేయర్స్, హ్యూమన్ క్యాటిల్ కిల్ బై వైల్డ్ ఎనిమల్స్ అనమాట. సో ఉమెన్ కానీ జంతువులు కానీ ఇప్పుడు వైల్డ్ ఎనిమల్స్ ద్వారా చనిపోతే వాటికి పరిహారం కానీ, టింబర్ డిపోర్ట్ రెన్యువల్ కానీ, డిసేబిలిటీ ఓల్డ్ ఏజ్ సంబంధించిన సర్టిఫికేట్లు కానీ, సో ఇవన్నీ దీని ద్వారా కొత్తగా లాంచ్ అయిన ప్రోగ్రామ్స్ అన్నమాట. నెక్స్ట్ మనం సైబర్ సెక్యూరిటీ. తెలంగాణ ర్యాంక్స్ అమాంగ్ ద టాప్ 5 స్టేట్స్ ఇన్ FIR కన్వర్షన్ రేట్ ఫర్ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ విత్ అన్ ఇంప్రెసివ్ 18% కన్వర్సేషన్ రేట్.
కన్వర్షన్ రేట్ అంటే ఇప్పుడు మనకి సైబర్కి సంబంధించి క్రైమ్ సంబంధించి కంప్లైంట్స్ వస్తాయిగా, వాటిని ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ అయిన రేట్లలో మనం టాప్ 5లో ఉన్నాం. అది 18% కన్వర్ట్ అవుతున్నాయి మన తెలంగాణలో ఎఫ్ఐఆర్స్ సైబర్ క్రైమ్ సంబంధించి. సో సైబర్ క్రైమ్ సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ 1930, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత చూస్తే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఇనిషియేటివ్. సో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఇనిషియేటివ్ వల్ల మనకు అంతకుముందు వెహికల్ పాపులేషన్ 2014లో 42.2 lakhs ఉండే, ఇప్పుడు 2024 నవంబర్ వరకు 89 lakhs ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ మనకి ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం వల్ల స్పీడ్ 2023లో 18.6 km/h ఉండే యావరేజ్ జర్నీ స్పీడ్. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా, సో ఆ ట్రాఫిక్ని సరిగా రెగ్యులేట్ చేయడం వల్ల మనకి ఈ స్పీడ్ అనేది ఇన్ని వెహికల్స్ పెరిగినా కానీ 18.6 km/h 2023 నుంచి 20.1 km/h 2024లో పెరిగింది. ఓకే, సో ఆపరేషన్ రోప్ అనేది మనకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టారు. ఇది యాక్సిడెంట్స్ని కానీ ప్రమాద మరణాలు కానీ దీని ద్వారా తగ్గించారన్నమాట. ఆ తర్వాత చూస్తే ఉమెన్ హెల్ప్ డెస్క్లు మొత్తం 751 ఉన్నాయి. ఉమెన్ హెల్ప్ డెస్క్లు అవి ఎక్కువ రూరల్ ఏరియాస్లో ఉన్నాయి. ఇట్లా ఆ తర్వాత చూస్తే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, CDEW. దీని కింద ఏంటంటే మనకి వివాహ సంబంధిత వివాదాలు ఉంటాయిగా, వాటిని పరిష్కరిస్తారన్నమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ బై వాళ్ళకి సంబంధించిన వివాహ గొడవలు చెప్పినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పరిష్కరించడానికి ట్రై చేస్తారు ఫస్ట్. అట్లా ట్రై చేసినప్పుడు మనకి 2023 ఫిబ్రవరి నాటికి 40% రీయూనియన్ సక్సెస్ రేట్ ఉందన్నమాట మన దగ్గర. ఆ తర్వాత చూస్తే ప్రైడ్ ప్లేస్ సెల్. ఇది ఏంటంటే తెలంగాణ పోలీసులు దీన్ని ప్రారంభించారు. దీని ద్వారా ట్రాన్స్జెండర్లకి LGBTQIA+, సో వీళ్ళకి నేరాలు వివక్ష నుండి వీళ్ళని కాపాడడం, వీళ్ళకి సంబంధించిన రైట్స్ గురించి అవగాహన కల్పించడం ఈ ప్రైడ్ ప్లేస్ సెల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ మనకి NRI సెల్. ఇది ఏంటంటే NRI స్పౌస్ అంటే NRI కొందరు ఇక్కడ వాళ్ళని వివాహం చేసుకోవడం, తర్వాత ఏమన్నా వివాదాలు వస్తాయి కదా, వాటికి సంబంధించిన కేసులను ఇది పరిష్కరిస్తుంది అనమాట. సో ఈ కేసులు పరిష్కరించే సమయంలో వివిధ ఏజెన్సీలని ఇది కలిసి పనిచేస్తుంది. ఆ తర్వాత మనకు T-Safe సర్వీస్. ఇది ఇండియాస్ ఫస్ట్ రైడ్ మానిటరింగ్ సర్వీస్, ఎన్ష్యూర్స్ ఉమెన్ సేఫ్టీ డ్యూరింగ్ ట్రావెల్. అంటే ఇది తెలంగాణ ఫస్ట్ రైడ్ మానిటరింగ్ అంటే, సో దీని ద్వారా మనకి నెంబర్ కాల్ చేసి 112 నెంబర్ కాల్ చేసి 8 నెంబర్ నొక్కితే అప్పుడు మనకి ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళ మొబైల్ ట్రాక్ చేయబడుతూ ఉంటుంది. సో వాళ్ళకి రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క క్షేమం గురించి. ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో సరిగా కాల్ వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే పోయి కాపాడవచ్చు అన్నమాట. సో ఇలాంటిది రైడ్ మానిటరింగ్. సో వాళ్ళు ట్రావెల్ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇట్ హ్యాస్ 4.8 స్టార్ రేటింగ్ ఆన్ ది ప్లే స్టోర్. దీనికి 4.8 స్టార్ రేటింగ్ ఉంది మన ప్లే స్టోర్లో. నెక్స్ట్ భరోసా సైబర్ ల్యాబ్. ఇది ఏంటంటే ఇది సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్ చిల్డ్రన్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇది. సో ఉమెన్కి చిల్డ్రన్స్ అగైనెస్ట్ జరిగిన సైబర్ క్రైమ్స్ని డీల్ చేస్తుంది. ఆ తర్వాత మనకి డ్రగ్ నార్కోటిక్ అంతమొందించడానికి ఎవరైనా దీనికి సంబంధించిన ఎక్కడైనా డ్రగ్ సంబంధించిన విషయాలు జరిగినప్పుడు మనకు ప్రజలు సమాచారం అందించడానికి ఇది టోల్ ఫ్రీ నెంబర్ 1908. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత డ్రగ్ డీఅడిక్షన్ అండ్ రిహాబిలేషన్ సెంటర్స్. అట్లా మనకి ఈ రిహాబిలేషన్ సెంటర్స్లో ఎర్రగడ్డ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎర్రగడ్డ హాస్పిటల్లో అవుట్ పేషెంట్ ఇన్పేషెంట్ సర్వీసెస్ ఉన్నాయి. అదే ఓన్లీ అవుట్ పేషెంట్ సర్వీసెస్ అయితే నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ గౌట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఇది కాక ఆదిలాబాద్లో డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విలేజ్ ఎన్విరాన్మెంట్ వీళ్ళు ఇంటిగ్రేటెడ్ రీహాబిలేషన్ సెంటర్ని డీఅడిక్షన్ కోసం అంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళ కోసం దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకి ప్రిజనర్స్ వెల్ఫేర్. మనకి ప్రిజనర్స్ కూడా వాళ్ళు చదువుకోవడం కోసం మనకు చెర్లపల్లి సెంట్రల్ ప్రిజన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఈ రెండు యూనివర్సిటీలలో ఓపెన్లో చదువుకోవడానికి చెర్లపల్లి జైల్లో అవకాశం ఉందన్నమాట. ఓకే, దాంట్లో స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉన్నతి కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఖైదీలో మార్పు రప్పించడం కోసం వాళ్ళని మళ్ళీ క్రైమ్ జరగకుండా చేయడం వల్ల మనకి రిపీటెడ్ అఫెన్స్ని దీని ద్వారా తగ్గించడం ఈ ఉన్నతి కార్యక్రమం ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ మనకి న్యూ కమిషన్స్, కొత్త కమిషన్స్ ఏర్పాటైనాయి. అవి ఏంటి అంటే ఒకటి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్. దీని చైర్పర్సన్ శ్రీ ఆకునూరి మురళి గారు.
ఈయన రిటైర్డ్ ఐఏఎస్. ఆ తర్వాత తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్. సో దీనికి చైర్మన్ వచ్చేసి శ్రీ ఎం కొండారెడ్డి గారు. ఇవి కొత్తగా ఏర్పాటైన కమిషన్స్ అన్నమాట. ఓకే. ఆ తర్వాత మనకి తెలంగాణ రీసెంట్గా కండక్ట్ చేశారు కదా, సోషల్, ఎకనామికల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే, SEEPC సర్వే 2024. దీనికి సంబంధించిన ఇనిషియేటివ్ అంటే ఈ సర్వే స్టార్టింగ్ వచ్చి చేయమని చెప్పేసి February 4th రోజు క్యాబినెట్ అప్రూవల్ వచ్చింది. అసెంబ్లీ రిజల్యూషన్ అంటే తీర్మానం, అసెంబ్లీ తీర్మానం వచ్చి February 16, 2024 నాడు తీసుకున్నారు. దీనికి సంబంధించి GOMS నెంబర్ 18 డేటెడ్ 10/10/2024లో ఎంపవర్డ్ ద ప్లానింగ్ డిపార్ట్మెంట్ టు ఓవర్సీ ద సర్వే ఎగ్జిక్యూషన్. సో సర్వే ఎగ్జిక్యూషన్ను చూడడానికి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఎంపవర్మెంట్ ఇచ్చారు, అంటే సాధికారత కల్పించారు. ఓకే. సర్వేలో 57 ప్రైమరీ క్వశ్చన్స్ విత్ అడిషనల్ సబ్ క్వశ్చన్స్ కవర్ 75 డాటా ఫీల్డ్స్ కవర్ చేసినాయి. 57 ప్రైమరీ క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. అయితే ద ఫైనల్ సర్వే వాస్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్ October 26, 2024. ఫైనల్ సర్వే అప్రూవ్ అయింది. అఫీషియల్ లాంచ్ అయిన November 6, 2024. అయితే బిగినింగ్ విత్ హౌస్ లిస్టింగ్ ఫాలోడ్ బై ద మెయిన్ సర్వే ఫ్రమ్ November 9 టు December 25, 2024 అన్నమాట. ఓకే. ఆ తర్వాత చూస్తే మనకి ఈ SEEPC సర్వే 50 రోజుల్లో పూర్తయింది. దీంట్లో మనకి టోటల్గా 1,12,000 పైన 1,12,15,134 గృహాలలో 1,15,71,000 గృహాలలో ఇన్ని గృహాలు కవర్ అయ్యాయి. అంటే 96.9% గృహాలు కవర్ అయ్యాయి అన్నమాట. దీంట్లో 3,54,77,554 వ్యక్తుల డేటా దీని ద్వారా నమోదైంది. అయితే కొందరు పాల్గొనకపోతే వాళ్ళకి సపరేట్గా February 16 to 28, 2025 ఈ డేట్ 2025 February 16 to 28 మధ్యలో వీళ్ళకి అడిషనల్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో వాళ్ళు కూడా పాల్గొన్న తర్వాత ఫైనల్ రిజల్ట్ అయితే 3,55,50,759 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. దాంట్లో చూస్తే మనకి ఆ సర్వే ప్రకారం 56.36% బీసీలు, 17.42% ఎస్సీలు, 15.79% ఓసీలు, 10.43% ఎస్టీలు ఈ సర్వే ప్రకారం మనకి ఉన్నారన్నమాట. ఈ సర్వే ప్రకారం అంత పాపులేషన్ ఇట్లా ఉందన్నమాట టోటల్గా. అయితే సర్వే ఇంప్లిమెంటేషన్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మనకి ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. దీనిలో మనకి ఫస్ట్ కో-చైర్మన్ వచ్చేసి డాక్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు. ఇంట్లో మెంబర్స్ వచ్చేసి దుద్దిల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీమతి అనసూయ సీతక్క గారు, శ్రీ మల్లిరావు గారు అన్నమాట. వీళ్ళు మెంబర్స్ ఈ హై లెవెల్ కమిటీలో. అయితే ఈ కమిటీ February 2 నాడు మీటింగ్ అయింది. ఆ తర్వాత February 4 రోజు ఈ SEEPC సర్వే యొక్క క్యాబినెట్ అప్రూవల్ వచ్చింది. తర్వాత దీన్ని అదే రోజు చీఫ్ మినిస్టర్ గారు మనకి రిజిస్ట్రేషన్ అసెంబ్లీలో దీనికి సంబంధించిన ఫలితాలను ప్రవేశపెట్టారన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో దీంతో ఓవరాల్గా మనకి తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన టోటల్ చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఆల్ ది బెస్ట్ గాయ్స్. థ్యాంక్ యూ.